ఈ వార్త చదివినా, ఈ వార్తను ఇంతకు మునిపే చదివినా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడో వార్చుకుందాం పాండ్రి. ఓ మోతవారి, ఏం చేస్తున్నావే? హలో, శివనేనా మాట్లాడేది? ఏమరా తమ్మి, చేసే కొలువు బంద్ చేసి ఏమోగా అవతల పాచులతో కలిసి తిరుక్కుంటా బాగా పసరాలు చేస్తానమాట. ఏమ్రా ఒళ్ళు చింతపండు అవుతుంది, మజాకు చేస్తానమారా? రోజు నువ్వు లేవంగానే కొలువుకు పోయేది మా ఇంటి ముంగటి నుంచే బిడ్డ. తోడుకలు ఊతాయి, బజ్జలు రాలాలి. ఏమ్రా, నా గురించి ఏమనుకుంటానవరా నువ్వు? హాగో, మా తాత చెయ్యాలకు గీడెవడో ఫోన్లో ఎవరికో దమ్కిస్తున్నాడు. ఎవడు కావచ్చు? ఓ ఎవలయ్యా నువ్వు? ఇంతకి మా తాత ఎటువైండు? ఏమ్రా, నేను ఎవరనేది కూడా తెలుతలే యారు నీకు? రేయ్, ఫాన్స్ నెంబర్ తోటి చేస్తానరా నీకు ఫోను. ఆ నెంబర్ చూడంగానే నేను ఎవరనేది కూడా తెలుతలే యారు నీకు? సరే నేను ఎవరనేది నువ్వైతే రేపు పొద్దుగల అవతల పార్టీలతో తిరుగు, అప్పుడు తెలుస్తుంది. తెలిసేటట్టు చేస్తారా నేను? అరే, నేను పక్క ఇటు అడుగుతా అంటే కూడా ఫోన్లో బెదిరిస్తున్నాడు. ఏంది కావచ్చు? ఓ కెమెరామాన్ అన్న, మా తాత ఏడబోయిందే, ఆయన మీద పెట్టింది కెమెరా. రే నేను రాములు పైలు మాలను మాట్లాడతానరా. నేనంటే జూబ్లీ హిల్స్ల దడ కొడుక. నా గురించి తెలిసి కూడా నువ్వు ఇట్లా నాకే ఎదురు మాట్లాడుతున్నావురా? ఏంది? అయినా కూడా ఆ పార్టీలతో తిరుగుతావా? సరే తిరుగు. నేను చెప్పినా కూడా నువ్వు ఆ పార్టీలతో తిరుగుతానంటే కొడుక, ఇప్పుడు నువ్వు రేపు పొద్దుటి వరకు నీ ఇంటి ముంగట మురికి కాలు ఉండదు. నీ ఇంట్లో ఉండే చెదారాన్ని ఏ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎత్తుకపోరు. నీ ఇంటికి కరెంటు కలెక్షన్లు తీసేస్తా. నీ ఇంటి ముంగట ఉన్న బండి టైర్లు గీర్లు అన్ని ఇప్పి కుప్పలు పెడతావు. కబ్బడతారు. నేనంటే ఏందో నీకు తెలుస్తలేదు కదా, ఇప్పుడు చూపిస్తారా నేనంటే ఏందనేది. ఓ ముసలోడా, నువ్వేనా? ఆయన నీకేం పుట్టిందని ఫోన్లలో పొంకనాలు కొట్టుకుంటా మందిని బెదిరిస్తున్నావు చెప్పు. ఎందుకు అని అంటే జూబ్లీ హిల్స్ లో మా పార్టీ గెలవాలి గంతే. గెలుపు కోసానికి ఎన్ని తీర్ల దారులు అన్ని తీర్ల దారులను తిరుగుతాం. ఎంతమందినైనా బెదిరిస్తాం, ఓట్లు సంపాదించుకుంటాం. అది మా ఇష్టం. అయినా నువ్వేందే వాళ్ళని బెదిరిస్తా బాగా అడ్డమవుతాను. గొప్ప తీసి వాళ్ళ దగ్గర ఏమన్నా ప్యాకేజ్ గిట్లా తీసుకున్నావు ఏంది? పెయిడ్ ఆర్టిస్ట్ వాళ్ళే నువ్వు. మూతి మీద గుద్దితే ముంగడి పనులు అన్ని రాలాలి ముసలోడా. నీ లెక్క పూటకో పార్టీ పూటకో మాట మాట్లాడేదాన్ని కాదు. నీతిగా నిజాయితీగా జనాల సమస్యల మీద ప్రశ్నించేదాన్ని. ప్రశ్నించుడు నీ పని అయితే బెదిరించుడే నా పని. ఓట్లు పడకుంటే నోట్ల మనుగొట్టుడే, ఎక్కువ తక్కువ మాట్లాడితే బొక్కలు ఇరగొట్టుడే. అది నీ పని, ఇది నా పని. కొన్ని వార్తలు నువ్వు చదువుకో. సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. మా పార్టీ కోట్లయితే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకోవాలి గాని గిట్లా బెదిరించి రాజ్యం వెళ్తా అంటే ఎంతకాలం వెళ్తారు చెప్పు? మాకు శాతం ఎంత కాలం మేము వెళ్తాం కానీ నడిమితకు వచ్చి నువ్వు వేలు పెట్టకు. నీ పని ఏందో నువ్వు చూసుకో. నువ్వెందుకు వచ్చి ఇక్కడ ఏతులు కొడతాను? చూసుకుంటా. ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి తెలిసిందనుకో, నీ సంగతి ఏందో వాళ్ళే తెలుసుకుంటారు. ముందు అది తెలుసుకోండి తమరు. పెద్దలో మాట్లాడంగా ఏం లేదు కానీ తాళ్ళు తుప్పిన పైల్మాన్ కానీ నేను మాట్లాడితే ఏమవుతుంది? ఓట్ల కోసానికి ఏమైనా మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. నీకు అవసరమా? ఎక్కువ తక్కువ మాట్లాడమనుకో అమ్మ రేపటికంటే జూబ్లీ హిల్స్ గల్లీలలో తిరగవు. మరి బొక్కలు సూర అయిపోతాయి. జూబ్లీల్స్ ఏమన్నా నీ అయ్యే జాగిరా ముసలోడా? ఏమో లావు నిలుగుతాన్నావు. ఆగు, ఇప్పుడే నేను పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తా. వాళ్ళొచ్చి నీ బొక్కలు చూర చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరు గల్లీలలో తిరగరు. అదే ఓ పిల్ల, ఇది అంత ఉచితగానే చేసిందా? జూబ్లీస్ లో జరుగుతున్న ఓట్ల ప్రసారాలలో కొన్ని పార్టీలు చేసే కథలు గిట్లనే ఉన్నాయట. ఒక గజ్జెప్పేదానికి అయితే చేసిందా నేను? ఇదంతా ఉచిత ముచ్చట, నిజం కాదు అవ్వతోడు. అదా సంగతి. కానీ గట్ల బెదిరించి ఓట్లు అడిగితే జనాలు భయపడి ఓట్లేసే రోజులు ఎప్పుడో పోయినాయే తాత. ఇప్పుడు సోషల్ మీడియా కాలం నడుస్తున్నది. అక్కడ ఆవలిస్తే రాష్ట్రం అంతా పేగులు లెక్క పెడుతున్నారు. అది అక్కడ రాజకీయ పార్టీలు తెలుసుకుంటే మంచిది. గంత సోయ లీడర్లకు కొంచెం గట్లెందుకు మాట్లాడతారు, గట్లెందుకు బెదిరిస్తారు చెప్పు? అయినా జనాల నుంచి ఓట్లు రాబట్టుకోవాలని అనుకుంటే గెలిచేది ఉంటే ఏం పనులు చేస్తాం, ఎట్లా చేస్తాం అనే హామీలు ఇవ్వాలి. జనాల దగ్గర మెప్పు పొంది ఓట్లు రాబట్టుకోవాలి. కానీ ఇంత బెదిరిస్తే ఓట్లు వస్తాయా? అయినా పాతకాలం ఇదేమన్నా? అది వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వైతే ముసలిది ఇంటి ముంగట ఎండు వస్తున్నా ఎండుగల గురించి చూసుకోపో. ఆ ముచ్చట నాకు మా గెలికే కానీ ఓ పిల్ల ఒక ముచ్చట. ఇప్పుడు గప్పట్ల వెనకట మా కాలంలో
కపిల్ దేవ్ అనే సారు ప్రపంచ క్రికెట్ లో ప్రైజ్ పట్టుకొచ్చిండు, ఫస్ట్ ప్రైజ్. అచనక మీ కాలంలో ఎంటికలు పొడుగున్న సారు పేరు ధోని అనే సారు ప్రపంచ క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ పట్టుకొని వచ్చిండు. వీళ్ళిద్దరు కాక మన అజారుద్దీన్ అనే సారు ప్రపంచ క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడు పట్టుకొచ్చాడు కావచ్చు, ఏమో నాకేమెరక. కానీ నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మైకులల్లో బాగా చెప్పబచ్చిండు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ప్రచారాలల్లా. నిజమేనా? నీకేమైనా ఎరికేనా ఎప్పుడు పట్టుకొచ్చిండు అనేది? ముఖ్యమంత్రి సారు ఆది మర్చి ఏదో మాట విసికినట్టున్నాడే. సరే, ఆ మాట అంటే పిసికి అన్నాడు అని అనుకుందాం. కానీ మరి మాట వెనక మాట మాట్లాడుకుంటా గీ మాట కూడా మాట్లాడిండు పిల్ల. ఏడుదంటే అది ఇక వాళ్ళ ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, అచనక వాళ్ళ కొడుకు కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు అని మాట్లాడిండు. తెలంగాణ వచ్చినాక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన 2వ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. మరి 2 సార్ల తండ్రి కొడుకులు 2 సార్ల ముఖ్యమంత్రులు అయినా అయ్యా కొడుకులు ఇవ్వాలి కావచ్చు. అసలు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడే మాటలు ఏ ఒక్కటి చక్కగా అర్థమవుతలేదు. నీకు ఆ నెరికేనా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవ్వాలనేది అయ్యా కొడుకులు? ఓ మోతవారి, నీ అనుమానాలను తేటతెల్లం చేయాలంటే నా జీవిత కాలం సరిపోదు. కానీ ఇంటికి పోయి ఎందుకలు ఎత్తుపో ముసలోడా. అవు ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలను చూసి జనాలకు వచ్చిన అనుమానాలను తీర్చాలంటే ఎవరి తరం కాదు మరి, అట్లున్నాయి మరి రాజకీయాలు. సరే నీ కడమ వార్తలేదు చదువుకో, నేను ఇంటికి పోయి ఆ ఎండుగల సంగతి చూడ. వస్తానా కొడుకో నాకెంబడి కుక్క పడ్డట్టు ఇదేమైనా నాయంబడి పడతా అంటే తిన్న ఇట్లా మన్నుగొట్ట. చూసిన రానోళ్ళ మా ముసలోని కథలు ఎట్లున్నాయో. లీడర్ల మాటలు పట్టుకొని వాళ్ళ లెక్కనే ఈయన కూడా లేని కథలు పడదామని చూసిండు. కానీ పోలీసులకు చెప్తానే అనేటాళ్లకు బెదిరిపోయిండు. కాకుంటే లీడర్లు మాత్రం గట్ల కాదు, వాళ్ళ నోటికి మొక్కాలే. ఏది పడితే అది మాట్లాడి జనాలను భయపెట్టాలని చూస్తుంటారు. కానీ ఓటు అనే ఒక ఆయుధాన్ని జనాలు చక్కగా వాడితే లీడర్లు కూడా ఎంతలుండాలనో అంతల్నే ఉంటారు. గంతే కదా పబ్లిక్.